వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారాయి. పర్టికులర్గా ఏపీలో అదేవిధంగా తెలంగాణలో పార్టీల విజయాపజయాలపై ప్రధానంగా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ఢిల్లీలో జరిగిన చిట్చాట్లో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమిపై ఆయన కొంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అయినప్పటికీ 40% ఓట్లు సాధించడం మామూలు విషయం కాదన్నారు. అయితే ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవని స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిరోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం ఊహించలేదన్నారు. జగన్ ఓడించేందుకు షర్మిలను ఒక వస్తువులా ఉపయోగించారని ఆరోపించారు. అంతకుమించి షర్మిల ఏమీ లేదంటూ కొంత సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు తెలంగాణలో జరిగిన ఎన్నికలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై స్పందించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలతో తమకు గ్యాప్ వచ్చిందన్నారు. ప్రజలది తప్పని అనలేమని, కానీ తాము మారాల్సిన అవసరం ఉందన్నారు. అయితే హైదరాబాద్లో అన్ని సీట్లు గెలిచామని గుర్తు చేశారు. రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధిని సరిగా చెప్పుకోలేదన్నారు. అసలు తెలంగాణ పేరు మార్చడం వల్లే ఓడిపోయామంటానికి ఆధారం లేదన్నారు. తనకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారు తప్ప యాక్చువల్ ఫ్యాక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. ఆత్మవిశ్వాసం అహంకారానికి తేడా తెలియదని మండిపడ్డారు. అభివృద్ధిలో తమతో పాటు పోటీ పడలేని వారే అహంకారం అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. రైట్, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పర్టికులర్ ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు అదేవిధంగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలపైన ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఏపీలో జగన్ని డిఫెండ్ చేస్తూ కొంత ఆయన వ్యాఖ్యలు చేశారు. అంటే పథకాలు పూర్తిసార్లు ఇచ్చినా బాగా వర్క్ చేసినా కూడా ఓడిపోయారు, 40% ఓట్లు కూడా రావడం గొప్ప విషయమే అని ఆయన చెప్తూ అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా ఆ పార్టీ యొక్క తీరుని ఆ పార్టీ వ్యవహారాలని కొంత డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉంది. తాము అభివృద్ధి చేసినప్పుడు కూడా పూర్తిగా చేసుకోకపోవటం వల్ల, దాన్ని సరిగా ప్రచారం చేసుకోకపోవటం వల్ల దెబ్బతిన్నామని, అసలు టీఆర్ఎస్గా ఉన్న ఆ పార్టీని బీఆర్ఎస్గా మారటం వల్ల ఓడిపోయింది అనే ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారంలో అంత అర్థవంతం లేదని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు అనేది ఆయన ఒక తన వ్యూగా ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. రైట్, ఇదే అంశం పైన డిబేట్ స్టార్ట్ చేయబోతున్నాం. మనతో పాటుగా టీడీపీ నుంచి సూర్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు శేషు గారు ఉన్నారు, బీజేపీ నుంచి ఫణేంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి సైదా గారు ఉన్నారు. రైట్, అందరికీ నమస్తే అండి. ముందుగా రైట్, సూర్యనారాయణ గారు ముందుగా టీడీపీ మీతో మాట్లాడుతున్నారు. జగన్ ఓడిపోయినప్పటికి కూడా అతనే హీరో అని కేటీఆర్ ఒక సెన్సేషనల్ కామెంట్ చేయడం జరిగింది. అంతేకాదు చాలా మంచి చేసినప్పుడు కూడా సంక్షేమం చేసినప్పుడు కూడా ఓడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని ఆయన చెప్తున్నారు. అదేవిధంగా కేతిరెడ్డి ఎవరైతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నారో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆయన నిత్యం జనంలోనే ఉంటారని, అయినప్పటికీ కూడా ఆయన ఓడిపోవడం నిజంగానే ఆశ్చర్యాన్ని కలిగించిందని కొన్ని వ్యాఖ్యలు అయితే అఫ్కోర్స్ మీ పార్టీ కంటే ఆయన ఆ పార్టీకి కొంచెం దగ్గరేమో అన్న ప్రాస్పెక్ట్ కూడా మనకు ముందుగానే తెలిసిందే. రైట్, ఈ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తారో, ఎందుకు అనాల్సి వచ్చింది అనుకుంటున్నారు సూర్యనారాయణ గారు? వెంకటేశ్వర గారు నమస్కారం అండి. మీకు ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బీఆర్కే వ్యూవర్స్ కూడా. ఇక్కడ కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే మనం ఒక విషయం గుర్తుకొస్తుంది, ఒక సామెత, నత్తగొల్లని ఒకవైపు ఉంటుంది కానీ ఇప్పుడు ఓడిపోసుకునే క్రమంలో మరి జగన్ ఢిల్లీ మరి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిన సన్నివేశం మనకు కనబడుతోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కేటీఆర్ గారు చాలా మర్చిపోయారు. వాస్తవానికి కేటీఆర్ గారు మంచి వక్త, దేనైనా ఉన్నదాన్ని కూడా చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే వక్తగా ఆయన గుర్తించబడినప్పటికీ చాలా తప్పిదాలు జరిగినాయండి. ఇప్పుడు ఆయన జనాలకి గ్యాప్ వచ్చిందని టీఆర్ఎస్ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పేరు మారిన తర్వాత జనాలకి మాకు గ్యాప్ వచ్చిందని చెప్తున్నారు. అసలు 151 సీట్ల ప్రజాబలంతో మేము గెలిచామన్నటువంటి అహంభావ ధోరణిలో జగన్ ప్రభుత్వం కానీ జగన్ ప్రభుత్వం మంత్రులు కానీ నాయకులు కానీ దూరం నుంచి ప్రజలు 2019 మే 31 ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి జగన్ ప్రజలకు దూరం అయ్యారు. ఆ విషయం అన్ని ఛానల్స్ లో ప్రత్యక్షంగా ఈ 5 సంవత్సరాల పాటు ప్రజలు, ఛానల్స్, పత్రికలు, సమాజం అందరూ కోరెత్తారు. ఆయన తాడేపల్లి ప్యాలెస్ నుంచి సెక్రటరియట్ కి 10 కిలోమీటర్ల దూరానికి పర్వతాలు కట్టుకుని ఇంటింటికి కానిస్టేబుల్ అడ్డం పెట్టుకుని పర్వతాలు వచ్చారు. ఆ విషయం జగన్ సచ్చాడు. మరి కేటీఆర్ గారు మర్చిపోతే, అంత మహాజ్ఞాని కేటీఆర్ గారు మర్చిపోవడం అనేది చాలా దురదృష్టకరమైన అంశం ఇక్కడ చెప్పుకోవాల్సింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గెలవడానికి ముందు ఎంతైతే ప్రజల
మమైకమయ్యి ప్రజలకు షేక్ హ్యాండ్లు ఇస్తూ వాళ్ళ నెత్తిన ముద్దులు పెడుతూ వాళ్ళ చెంపలు విరుగుతూ ఎంత దగ్గరికి కలిగించాడు. గెలిచిన తెల్లారి నుంచి ప్రజలను పూర్తిగా దూరంగా పెట్టాడు. ఇంకా సూక్ష్మంగా చెప్పాలి అంటే 151 మంది ఎమ్మెల్యేలు, చాలా మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని కలవలేకపోయింది అక్షర సత్యం. అదేవిధంగా కేటీఆర్ గారిని చూసుకుంటే ధర్మవరంలో ఆయన నిత్యం పొద్దున్నే నిద్రలేస్తూ మార్నింగ్ వాకింగ్ కి ప్రజలతో వచ్చేవారు. కానీ ప్రజల దగ్గరికి వచ్చేయడంలో ప్రజల సంక్షేమం చేశారు, ప్రజల సంక్షేమం కోసమే కేటీ రెడ్డి గారు వచ్చారు అనుకుని కేటీఆర్ గారు భావిస్తే అది పొరపాటు కింద లెక్కే. ఆయన నియోజకవర్గంలో ఏమేమి వనరులు ఉన్నాయి, ఏమేమి మన కబ్జాలు వస్తాయి, ఆయన కాదు రాష్ట్రంలో ఎమ్మెల్యే తిరిగినా మంత్రులు తిరిగినా ఈ రాష్ట్రంలో కబ్జా చేయడానికి భూ హక్కు చట్టాన్ని కేంద్రం ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారంటే మరి ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 25 రోజుల్లో ఎన్ని అంశాలు బయటకు వస్తున్నాయి, ఎక్కడెక్కడ కబ్జాలు బయటకు వస్తున్నాయి, ఇంకా రావాల్సిన చాలా ఉన్నాయండి. కనుక గవర్నమెంట్ కేటీ రెడ్డి గారు తిరిగి ఉండొచ్చు, కానీ కేటీ రెడ్డి గారు తిరిగినంత మాత్రాన ప్రజల్లోకి ప్రతిరోజు నిత్యం మాత్రాన నా పాయింట్ ఎందుకు మీ సూర్యనారాయణ గారు ఎందుకు మీ పార్టీని అంతగా వ్యతిరేకిస్తున్నారు అనేది నా పాయింట్. కేటీఆర్ సహజం అండి. ఇప్పుడు వ్యతిరేకించడం ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వందలాది తప్పిదాల్లో ఒకటి, తండ్రి సమాన వయసు ఉన్నటువంటి వ్యక్తి, తండ్రితో ఒకసారి రాజకీయం ప్రారంభించినటువంటి వ్యక్తి, తండ్రికి మంచి మిత్రుడైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఏకం వచ్చినంతో అసెంబ్లీలో అవహేళన చేసి పంపించడమే కాకుండా ఎల్లైనా ఆయన మీద కక్ష తీర్చుకోవాలని చెప్పి ఆయన అక్రమ కేసులు బనాయించి ఆ కేసులు ఎటువంటి పస లేకపోయినా, ఈ రోజుకి ఛార్జ్ షీట్ లేకపోయినా మరి అక్రమ కేసులు బనాయించి ఆయన జైలు పాలు చేశారు. ఆ జైలు పాలు చేసిన సందర్భంలో వాస్తవంగా కేటీఆర్ గారు ఇందాక ఒక మాట అన్నారు, ఏంటి మేము చేసింది చెప్పుకోలేకపోతే ప్రజలకు, తెలంగాణ ప్రజలకు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజన్తో ఎన్నో చేసిన పార్టీ నాయకులుగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకోవడం చేతకాల. కానీ ఆయన చేసింది ఏంటనేది మన ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 210 దేశాల నుంచి కూడా నిరసన వచ్చింది. ఎక్కడెక్కడ దేశాల్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి కోసం మద్దతుగా అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు నిరసన చేశారు. అదే విధంగా మనం కలిసి ఉన్నటువంటి తెలంగాణ నిరసన చేస్తే అలాగే ఐటీ సెక్టర్ అనేది కేటీఆర్ గారు చాలా సార్లు శాసనసభలో చెప్పారు, ఇవాళ మనకి సైబర్ ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి పుణ్యము, హైదరాబాద్ సిటీకి ఇంత రెవెన్యూ వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమని పలు సందర్భాల్లో ప్రతిపక్షాలకి చంద్రబాబు గారిని పోగిన సందర్భాలు కేటీఆర్ అసెంబ్లీలో ఉన్నాయి. అటువంటి కేటీఆర్ గారు అది మర్చిపోయి ఎక్కడ ఆ యొక్క సింపతి వర్కౌట్ అయితే రేపు తెలంగాణలో తన ఎన్నికలకి తనకు ఇబ్బంది అవుతుందో అని మరి కొంత మరి ఆయన ఆత్మవిశ్వాసం అనుకున్నా, అహంభావం అనుకున్నా, ఎక్కడ అరెస్ట్ చేస్తే ఇక్కడ గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళని కట్టడి చేసి ధర్నాలు చేసిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆయన కాస్త విశ్వరూపాన్ని ప్రదర్శించారు. మరి ఆ విశ్వరూపంలో ఆయన అభద్రతకి గురయ్యారు. అభద్రతకి గురి అవడం మాత్రమే కేటీఆర్ చేశారు. రైట్ 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 శేషు గారు, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యల పైన మీ స్పందన మీరు ఏ విధంగా చూస్తారు? అంటే అసెంబ్లీ ఎన్నికల పరంగా చూసినట్లయితే ఏపీ కంటే ఖచ్చితంగా తెలంగాణ బెటరు, బీఆర్ఎస్ పార్టీ బెటర్గానే పోటీ చేసింది, బెటర్గానే మంచి ఫలితాన్ని తీసుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మొత్తం బొక్కబోర్లో పడిపోయింది. వైసీపీ కొంచెం బెటర్ రిజల్ట్గానే చూడాల్సిన అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన జగన్ ఓడిపోయినప్పుడు కూడా హీరోనే అంటాం అనేది దాన్ని ఆ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఏ ప్రాస్పెక్ట్ లో చూడాల్సిన అవసరం ఉందంటారు? అందరికీ నమస్కారం. ఓటమిలో బెటరే ఉంటుంది, రాజకీయాల్లో ఓటమిగానే చూడాల్సినటువంటిది ఉంటుంది. ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా అధికారంలోకి రాకపోవటం అనేదే పెద్ద ఓటమిగానే భావించాలి మనం. అయితే ఉండండి ఒక్క నిమిషం మీరు మాట్లాడరు కదా ఎందుకు. అయితే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు 2 ఓడిపోయాయి. ఆ ఓటమి పైన ఆ పార్టీలు సమీక్ష చేసుకుంటున్నాయో లేదో గానీ పత్రికల్లోనూ ఎలక్ట్రానిక్ మీడియాలో మాత్రం చర్చలు అయితే పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. దీంట్లో మనం ఈ కేటీఆర్ ఢిల్లీలో ఒక 3 అంశాల పైన మాట్లాడారు. విలేకరులతో గానీ, ఆఫ్ ద రికార్డ్ లో గానీ, చిట్ చాట్ లో గానీ 3 అంశాలు మాట్లాడారు. ఒకటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వలసల పైన, రెండోది వాళ్ళ ఓటమి పైన, మూడోది తను ఆంధ్రాలో ఫ్రెండ్ గా భావిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటమి పైన 3 అంశాల పైన మాట్లాడారు. దీంట్లో మనం క్లుప్తంగా చూడాల్సిన, ఇంటర్నల్ గా చూడాల్సిన ఒక అంశం ఏంటంటే శత్రువుకి శత్రువు మిత్రుడు.
ఇది రాజకీయాల్లో చాలా పాపులర్ సామెతలట్టు. శత్రువుకి శత్రువు మిత్రుడు. ఇప్పుడు కేసీఆర్ కి శత్రువు ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడుకి శత్రువు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ కి ఏమవుతాడు అనేది కదా ప్రశ్న. మిత్రుడు అవుతాడు. కాబట్టి మిత్రుడు ఓటమి పైన చేసినటువంటి కామెంట్స్ ని మనం ఎలా చూడాలి? తను ఒక 4 కీలకమైనటువంటి కామెంట్ చేశాడు. ఒకటి ఏం చేశాడు అని అంటే, జగన్మోహన్ రెడ్డి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పేదల కోసం చేసిన తన ఓటమి ఆశ్చర్యపరుస్తుంది. 40% ఓట్లు తెచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి హీరోగానే చూడాలి అనే ఒక వ్యాఖ్య చేశారు. రెండోది, పవన్ కళ్యాణ్ కనుక విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు డిఫరెంట్ గా వచ్చేవని రెండో కామెంట్ చేశారు. మూడోది ఏంటి అని అంటే, షర్మిలాని ఒక పావుగా వాడుకున్నారు అనేటటువంటి మూడో కామెంట్ చేశారు. నాలుగోది, గుడ్ మార్నింగ్ ధర్మవరం తోటి ధర్మవరంలో నిత్యం ప్రజల్లో ఉండేటటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఓటమి కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది అనేటటువంటి వ్యాఖ్య చేశారు. ఇవి 4 కీలకమైనటువంటి వ్యాఖ్యల్లో ఒకటి మనం చూడాల్సింది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోయినా గానీ 1,32,00,000 ఓట్లు వచ్చాయి, 40% ఓట్లు తెచ్చుకోగలిగాడు అనేటటువంటిది కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ ఎప్పుడైనా రాజకీయాల్లో ఓటమిగానే చూడాలి. అది 1.8% ఓట్లతోట, లేకపోతే 4 లక్షల ఓట్లతోట, లేకపోతే ఇంకా భారీ తేడానా అనేది పెద్దగా ఆర్థమెటిక్ గా చెప్పుకోవడానికి పనిచేస్తాయి తప్ప అది పెద్ద వ్యాలిడిటీ రాదు కదా. అధికారానికి దూరం అవటమే ఒక పార్టీకి పెద్ద ఓటమి అనేటటువంటి విషయాన్ని మనం చూడాలి. దీంట్లో వాస్తవాలు ఏంటి అని అంటే, ముందు మనం షర్మిల దగ్గర నుంచి కనుక చూస్తే, షర్మిల ఒక వస్తువుగా అక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైందా అనేటటువంటి విషయం అది కడప జిల్లాలో ప్రూవ్ అయిందండి. మిగతా రాష్ట్రం అంతా అయిందో లేదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ పార్టీకి కనిపించింది. గతంలో పార్టీకి ఓట్లు పెరగటానికి సహకరించింది. కానీ మీరు 2014లో కడపలో 9 శాసనసభ స్థానాలు గెలిచింది వైఎస్ఆర్సీపీ. 2019లో 10కి 10 గెలిచింది. కానీ ఈసారి అక్కడ 7 శాసనసభ స్థానాల్లో ఓటమి చెందింది. దానికి కారణం షర్మిల ఫ్యాక్టర్ ఉపయోగపడింది. ఎందుకంటే షర్మిల లోక్సభకు పోటీ చేస్తూ 1,31,000 ఓట్లను తీసుకోగలిగారు. 1,31,000 ఓట్లను భారీ తేడాతో తీసుకున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడాలి. అంటే అక్కడ ఒక పావుగా ఉన్నది. తర్వాత పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి ఓట్ల శాతము అక్కడ 6.8% ఓట్లు వచ్చాయి, 20 లక్షల ఓట్లు వచ్చాయి. అది చాలా నియోజకవర్గాలలో తెలుగుదేశం గెలవటానికి ఉపకరించింది అనేటటువంటి విషయాన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి పైన ప్రధానంగా తన ఓటమికి గల కారణాలు ఇవన్నీ కాకుండా, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో ప్రధానమైన కారణం ఏంటంటే, తను 2019లో భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత ప్రభుత్వాన్ని చూసుకొని మురిసిపోయిండు, పార్టీని వదిలేసిండు. ప్రభుత్వాన్ని ఏమో బాగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు బటన్ నొక్కుడు ఈ సంబరంతో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండిపోయిండు. పార్టీని నిర్లక్ష్యం చేయడం వల్ల అసలు పార్టీ ఎటుపోయిందో తెలియదు. ఎప్పుడైనా చూడండి, ప్రభుత్వము పార్టీని గెలిపించలేదు, పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు గెలిపించగలుగుతారు అనేటటువంటి ఒక సూక్ష్మ పొలిటికల్ స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయిండు. అందుకే జగన్మోహన్ రెడ్డికి ఒక భారీ ఓటమి ఎదురైంది. ప్రభుత్వము గెలవటానికి సహకరిస్తుంది, గెలిపించేది కార్యకర్తలు. మీరు చెప్పిన ఈక్వేషన్ తెలంగాణలో బీఆర్ఎస్ కి, ఏపీలో వైసీపీకి రెండింటికి వర్తిస్తాయి. మీరు చెప్పిన ఈక్వేషన్ ఏదైతే ఉందో మీకు బోలెడు సిమిలారిటీస్ కనపడతాయి జగన్మోహన్ రెడ్డి ఓటమికి, కేసీఆర్ ఓటమికి. కేసీఆర్ కూడా నేను అనేక వ్యాసాలలో 1 సంవత్సరంగా రాస్తున్నానండి. కేసీఆర్ కి ప్రజలకు మధ్య లింక్ తెగిపోయిందని అనేక వ్యాసాల్లో నేను రాశాను. ఆ లింక్ తెగిందనేటటువంటి విషయాన్ని ఇప్పుడు కేటీ రామారావు గారు ఒప్పుకున్నారు. రెండోది ఏంటి అని అంటే, ప్రజలకు ఒకటి అర్థం కాలేదని చెప్తున్నారు. ఏంటి అని అంటే, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి తేడా తెలవలేదని అన్నారు. కానీ ప్రజలు మీ ఆత్మవిశ్వాసాన్ని అహంకారంగా భావించారు. తేడా తెలవకపోవటం కాదు, ప్రజలకు బాగా తేడా తెలిసింది. మీరు అనుకునే ఆత్మవిశ్వాసము ప్రజలు దాన్ని అహంకారంగా భావించారు కాబట్టే మీకు తెలంగాణలో ఓటమి ఎదురైంది. అక్కడ కూడా అదే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు కాబట్టి ఓటమి. 2 చోట్ల కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు పార్టీని వదిలేసి ప్రభుత్వాన్ని చూసుకొని గొప్పగా ఫీల్ అయ్యారు. దాంతో ఇద్దరు ముఖ్యమంత్రులకు ఓటమి ఎదురైంది. చూడండి, తెలంగాణలో బలమైన నాయకుడు, బలమైన పార్టీ కేసీఆర్. ఆంధ్రప్రదేశ్ లో 2019లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు దారుణమైనటువంటి ఓటమే.
మీరు లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మీరే చెప్తున్నారు కదా, కేసీఆర్ కి 0 సీట్లు వచ్చాయి, 8 చోట్ల డిపాజిట్లు పోయాయి, 14 చోట్ల 3వ స్థానానికి పోయింది ఆ పార్టీ, 2 చోట్ల మాత్రమే 2వ స్థానానికి వచ్చింది. అంటే ఇంత భారీ తేడాలతో వీళ్ళు ఓడిపోవటానికి ప్రధానమైనటువంటి సిమిలర్ గా ఉన్నటువంటి కారణాలు నేను ఇప్పుడు చెప్పినటువంటి అంశాలుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. రైట్. మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. ఫణీంద్ర గారు, కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలో నాకు ఒక వ్యాఖ్య మాత్రం, ఒక పాయింట్ అయితే ఖచ్చితంగా అది నిజమేమో అనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ 3 కూడా విడివిడిగా కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వేరేగా ఉండేవి అనేది అది నిజం కాదా? ఈ పాయింట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇది మాత్రం ప్రాస్పెక్ట్ కొంత వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఫణీంద్ర గారు. అలా నమస్తే అన్న, ప్యానెల్ ఉన్న అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. ఈ రోజున కేటీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది 100% నిరుత్సాహ నిస్పృహతో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంకా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉంది అని చెప్పి తెలియజేయడం కోసం అని చెప్పేసి, అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎజెండానే కాకుండా ఆంధ్ర రాష్ట్రంతో కూడా పోల్చుకుని, అంటే మాకే కాదు మా పక్కన కూడా కాలింది అనే ఒక చిన్న ఉద్దేశంతో అది కలుపుతూ వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళు చూపించుకునే ప్రదేశం మనకి ఏర్పాటు చేసింది. సో ఇప్పుడు కేటీఆర్ గారు ఆ వ్యాఖ్యలు చేయడానికి ముఖ్యమైన రీజన్ ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా గురు శిష్యులకు ఉన్నటువంటి అనుబంధం వాళ్ళకి ఏదైతే ఉందో అనుబంధాలు అనేది ఉంది. దాని ప్రకారంగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఒక 2 రోజుల క్రితం వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవడము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసము ఈ ఉమ్మడి విపక్షాల మీద ఒక రాజకీయ చర్చ అనేది జరగడము, అన్ని రకాలుగా కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పరంగా, అదేవిధంగా తెలంగాణకు కావాల్సినటువంటి విధి విధానాలు, ఇలా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ విధి విధానాల్లో ఈ రోజున కేటీఆర్ గారు ఒక నిరుత్సాహ నిస్పృహతో ఇన్నాళ్ళు వాళ్ళు చెల్లినటువంటి పరిస్థితి, ఈ రోజున ఇన్నాళ్ళు ఆంధ్ర రాష్ట్రాన్ని గాలికి వదిలేసి ఈ రోజున వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు పనికి రాకుండా అదే ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలని, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు పనికిరాని వాళ్ళు, చెవటలు, దద్దములు అని చెప్పేసి అని ఆయన మాట్లాడినటువంటి విధి విధానాలు కూడా మనం చూసినటువంటి పరిస్థితి ఈ రోజున మనకి జరిగినటువంటి పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు. మనకి ఉన్నటువంటి అంశాల్లో ముఖ్యంగా మీరు చెప్పినటువంటి విధి విధానాల్లో ఇక్కడ మన కేతిరెడ్డి గురించి మీరు మాట్లాడుతున్నారు. కేతిరెడ్డి గారు కేవలం ఒక మార్నింగ్ వాక్ ప్రకారంగా వచ్చి నా పాయింట్, విడివిడిగా పోటీ చేసి ఉంటే మీకు ఇంత విజయం దక్కేదా, గెలిచే వాళ్ళ అధికారంలోకి వచ్చేవాదా? ఆ పాయింట్ వాల్యుబుల్ అనిపిస్తుంది. ఎందుకు చేయాలా? రాష్ట్రం మొత్తం అప్పులు కూపి అయిపోయింది, రాష్ట్రం మొత్తం కూడా ఎందుకు దివాళా తీసేసింది, రాష్ట్రం మొత్తం కూడా ఎందుకు పనికి రాకుండా చేసేశారు, రాష్ట్రాన్ని అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చారు, 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొచ్చేశారు, ఉద్యోగాలు లేవు, ఆరోగ్యాలు లేవు, ఎటువంటి విధి విధానాలు లేవు, రాష్ట్రం ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఇటు కేంద్ర ప్రభుత్వం సహాయం కావాలా, రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 2014 నుంచి ఆయన కష్టపడుతూ వస్తున్నారు జనసేన పార్టీ తరపు నుంచి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సెల్ఫ్ ఎజెండా తోటి ఆయన కూడా పార్టీలోకి అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం మేము చేస్తామని చెప్పేసి వస్తున్నారు. సో అన్ని 3 సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి కలిసినప్పుడు, అభిప్రాయాలు కలిసినప్పుడు, అభిప్రాయాలు ఏకమైనప్పుడు, రాష్ట్రం 3 తాలూకా పార్టీలకు సంబంధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంగా చేయాలనుకునేటప్పుడు ఎందుకు విడివిగా పోటీ చేయాలా, ఎందుకు వేరువేరుగా వాళ్ళందరూ కలిసే చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజల సుభిక్షం ముఖ్యం, ప్రజల యొక్క పాలన ముఖ్యం, ప్రజలకు కావాల్సినటువంటి అందుబాటులో ఉన్నటువంటి వనరులు ముఖ్యం. ఇవన్నిటికీ కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకొని వీటన్నిటిని కూడా పెద్దలతో చర్చలు ఏర్పాటు చేసుకుని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా, రాష్ట్ర ప్రజల ఈ రోజు రాష్ట్రాన్ని మరో పురోగతిగా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రాల్లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి అఖండ విజయంతో ఈ రోజున రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజున తీసుకునే పరిస్థితి ఈ రోజున ఏర్పడింది. సో ఎందుకు వేరువేరుగా చేయాలా? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వేరువేరుగా చేస్తే అసలు చేయవలసిన అవసరం ఏముంది? ఆయన పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఒక సెల్ఫ్ ఎజెండా తోటి ఉన్నారు. ఏమున్నారు? ఎక్కడా కూడా ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ఓట్లు మేము చేల్చము, ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఏవైతే కావాలనో మా పాలన ఎవరైతే చేస్తారో ఆ దాని విధంగా ఏవైతే ఉంటో వాళ్ళకి 100% మేము సపోర్ట్ చేస్తాము. అదే విధంగా మా యొక్క రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారు కూడా ఆవిడ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఆవిడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆవిడ తాలూకు కూడా అదే ఎజెండా తోటి రాష్ట్ర అభివృద్ధి చేయంగా కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు పనిచేశారు. అదే విధంగా వయసులో ఉన్నటువంటి పెద్దోడు చంద్రబాబు నాయుడు గారు గత అనుభవంతో, ప్రస్తుత విధి విధానాలతోటి, రాజకీయ పరిస్థితితోటి, రాజకీయ అనుభవంతో ఆంధ్ర రాష్ట్ర యొక్క పరిస్థితులు, స్థితిగతులను తీసుకొని ఆయన కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు, అదే విధంగా లోకేష్ గారి యొక్క పాదయాత్ర, వీటన్నిటిని కలిసి ఆంధ్ర రాష్ట్ర ఏంటంటే ఏం మాట్లాడుతున్నాం మనమే సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి. ఫణీంద్ర గారు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను. ఫణీంద్ర గారు సూటిగా మీకు వచ్చాను, సూటిగా హానెస్ట్ గా ఆన్సర్ చేయండి. మీరు విడివిడిగా పోటీ చేస్తే మీరు గెలిచే వాళ్ళ
అది పాయింట్ ఎందుకు సూటిగా తప్పకుండా ఆన్సర్ చేయండి. తప్పకుండా విడివిడిగా పోటీ చేయాల్సిన అవసరం ఎందుకుంది? అసలు దేనికి వెళ్ళి రాష్ట్ర పురోగతి గురించి చేసి మేము విడివిడిగా ఎందుకు పోటీ చేయాలా? అసలు దేనికి పోటీ చేయాలా? నేను అడుగుతున్నది అదే. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వారు కానీ, కాంగ్రెస్ పార్టీ వారు కానీ, లేకపోతే జనసేన వాళ్ళు ఎవరికి రాష్ట్ర పురోగతి అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు విడివిడిగా ఎందుకు పోటీ చేయాల్సిన అవసరం ఏముందన్న? రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర పరిస్థితులు ముఖ్యం, రాష్ట్ర యొక్క పురోగతి ముఖ్యం. దానికి విడివిడిగా ఎందుకు పోటీ చేయాలా? ఎందుకు పోటీ చేయాలి? ఇదే కేసీఆర్ గారు వారికి అడగాల్సిన అవసరం ఏముంది? విడివిడిగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? సో మొత్తం సెల్ఫ్ ఎజెండా, అండర్ ఎజెండా ఒకటైనప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. రాష్ట్రాల్లో రాక్షస పాలన అంతమొందించాలా? ఏ దారి నుంచి అయినా సరే రాష్ట్రంలో అంతమంది రాక్షస పాలన, ప్రజలు అలో లక్షణాన్ని ఏడుస్తున్నారు. దానికి విడిగా పోటీ చేయాల్సిన అవసరం ఏముంది? రైట్ రైట్ సైదా గారు కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్లో మీ పార్టీ అధినేత్రి గురించి కూడా, మీ రాష్ట్ర పార్టీ అధినేత్రి గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఒక వస్తువులా ఉపయోగించుకున్నారు అంటే ఓటమిలో, జగన్ ఓటమిలో ఆమె కూడా ఒక వస్తువులాగా ఉపయోగపడింది. అది ఓన్లీ కడప జిల్లాలోనే జరిగిందా, మొత్తం రాష్ట్రం మొత్తం జరిగింది అనుకుంటున్నారా ఆమె ఇంపాక్ట్? సైదా గారు. వెంకట గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు ప్రొఫెసర్ శేషు గారు, సోదరుడు ఫణీంద్ర గారు, అలాగే టీడీపీ నాయకులు ఏమని సూర్యనారాయణ గారు, బీఆర్ఎస్ నాయకులు అన్న బొమ్మెర రామూర్తి గారు, అలాగే బీఆర్ఎస్ వీక్షకులందరికీ శుభరాత్రి, నమస్కారం. ఈరోజు ప్రధానంగా కేటీఆర్ గారు పత్రికా విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే చింత సచ్చినా పులుపు జావలేదన్నట్లుగా. ఎందుకంటే మేము ఓడిపోయామంటే ప్రజలు మా ఆత్మగౌరవాన్ని వాళ్ళు అహంకారంగా భావించారు, అందువల్లే మేము ఓడిపోయినటువంటి ఒక మాట ఇంకా ఎక్కడో ఆయనకి ఆ భావన ఇంకా ఉందని నాకు అనిపిస్తా ఉంది. అలాగే మీరు చెప్పినట్లుగా షర్మిలమ్మ గారు ఒక తెలుగుదేశం పార్టీ గెలుపుకి ఉపయోగపడిందనేటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒకటే మనం గమనించాలా వెంకట గారు, ఈ ప్రజాస్వామ్యంలో, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి, దాని యొక్క ప్రాథమిక హక్కు. అలాగే ఒక జాతీయ పార్టీగా, ఈ దేశానికి స్వాతంత్రం తీసుకున్నటువంటి పార్టీగా, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాలతో ఈ దేశ సమగ్రతంగా ఉండటం కోసం కాపాడినటువంటి పార్టీగా ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని 60 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం పాటు పాలించి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏర్పాటిస్తున్నటువంటి పార్టీగా మేము షర్మిలమ్మ గారి నాయకత్వంలో నూతన పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నటువంటి తరుణంలో కూటమి విజయంలో మీ పార్టీ అధినేత్రి పాత్ర ఉందా లేదా? సూటిగా ఆన్సర్ చేయండి. కూటమి విజయంలో డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే మేము ఓట్లు చేర్చగలిగాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని, అలాగే ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే, ఆ విషయం మర్చిపోదు, ఓన్లీ కడప జిల్లాలో మాత్రమే. లేదండి, కడప జిల్లాలో కాదు, రాష్ట్రం మొత్తం ఉంది. మీరు అనుకుంటున్నట్టుగా ఈ రోజు చూడండి, గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మా ఎంపీ అభ్యర్థులు పోటీ చేస్తే ఒక్కొక్క పార్లమెంటు పరిధిలో 10,000, 15,000 లేకపోతే 20,000 ఆ మాత్రం వచ్చాయి. ఈసారి ఎన్నికల్లో మీరు చూసుకోండి, కడపలో 1,40,000 వచ్చాయి, నెల్లూరులో 45,000 వచ్చాయి, తిరుపతిలో 70,000 వచ్చాయి, అలాగే నంద్యాలలో 56,000 వచ్చాయి. మీరు చూసుకుంటే హిందూపురంలో 53,000 వచ్చాయి పార్లమెంట్ అభ్యర్థులకి. అలాగే బాపట్లలో మనం చూసుకున్నట్లయితే 46,000 వచ్చాయి. ఈ విధంగా గత ఎన్నికలు పోల్చుకుంటే గత ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం ఎంత 1.17. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గత ఎన్నికల్లో మాకు వచ్చిన ఎన్నికలు ఓట్లు 3,20,000. ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు పార్లమెంట్ అభ్యర్థులకి దాదాపు 10 లక్షల పైచిలకు ఓట్లు వచ్చాయి మాకు. అలాగే పోస్టల్ బ్యాలెట్లో కూడా 5,30,000లో 30,000 ఓట్లు మాకు వచ్చాయి. 6% వచ్చినాయి మాకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలన్నటువంటి ఆలోచనతోటి ప్రజలు ఓట్లు వేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాలలో పరిపాలించినటువంటి తీరు ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డాడు. మీరు అన్నట్టుగా ఓట్లు వేస్తుంటే ఏపీలో మంచి ఫలితాలు వచ్చాయి, దేశవ్యాప్తంగా కూడా మంచి ఫలితాలు వచ్చాయి, మీ అనుకున్న మీ రాహుల్ గాంధీ ప్రధాని కూడా అయ్యే ఉండేవారు. అలా జరగలేదు కదా.
అంటే జరగలేదంటే ఒకటండి, మీరు ఒకసారి గమనించాలా, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంది అనేది దేశవ్యాప్తంగా మనం చూసాం. మోడీ గారు ఆయన మాయ మాటలతోటి, మాటల గారెడితోటి ఈ 10 సంవత్సరాల పాటు ఏ విధంగా పరిపాలన చేశాడో, అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా, ఎవరు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు, అలాగే పవన్ కళ్యాణ్, అలాగే జగన్, ఈ 3 పార్టీలు కూడా మోడీకి తొత్తులే. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, ఇది వాస్తవం. అసలు ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ప్రతిపక్ష పాత్రని పోషించడానికి కాంగ్రెస్ పార్టీ పౌరుషం ఉన్నవాళ్ళు అన్న సైతాన్, అంత పౌరుషం ఉన్నవాళ్ళు మరి చంద్రబాబు గారు ఎందుకు వచ్చి మరి టీడీపీగా మాట్లాడుకుంటూ తీసుకొచ్చారు? ప్లీజ్ వన్ బై వన్ ప్లీజ్ మాట్లాడే వాళ్ళు. ఇంకా రామ్మూర్తి గారు కూడా మాట్లాడాలి. తీసుకొచ్చారు ప్లీజ్ ఫణీంద్ర గారు, అధ్యక్షులు శర్మిలా కూడా, ఆవిడ కూడా మోడీ గారు ఫణీంద్ర గారు ప్లీజ్ మాట్లాడనివ్వాలి. ఇంకా రామ్మూర్తి గారు కూడా మాట్లాడాలి. 1 by 1 మాట్లాడండి, ఒకేసారి మాట్లాడద్దు ప్లీజ్. రిక్వెస్టింగ్ యు ఆల్. మోడీ గారు తొత్తులు అన్నప్పుడు సైదాన్ ఒక్క నిమిషం నీ మాట వెనక్కి తీసుకో, నీ మాటలు వెనక్కి తీసుకో. మీ షర్మిలా గారు కూడా మోడీ గారికి తొత్తేనా అది చెప్పప్పుడు మాట్లాడు. మీ షర్మిలా గారు మోడీ గారికి తొత్తేనా? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఏంటంటే మీ షర్మిలా కూడా మోడీ గారికి తొత్తేనా? మోడీ గారికి తొత్తేనా? ప్లీజ్ ఫణీంద్ర గారు లెట్ హిమ్ స్పీక్, మాట్లాడనివ్వండి ప్లీజ్. ఫణీంద్ర గారు, ఇంకా రామ్మూర్తి గారు కూడా మాట్లాడి, ఇంకో ప్యానలిస్ట్ ఉన్నారు, మాట్లాడాలి ప్లీజ్. ఒకేసారి మాట్లాడొద్దు ప్లీజ్. ఫణీంద్ర గారు సహకరించాలి. సైదా గారు ప్లీజ్ మేక్ యూ పాయింట్. సైదా గారు ప్లీజ్ మాట్లాడాలి. కాంగ్రెస్ ప్రజలు మా బంధువులు ఏ విధంగా చేశాడు? ప్లీజ్ సైదా గారు, సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోతుంది. సైదా గారు, ఫణీంద్ర గారు, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాదు ఇక్కడ సబ్జెక్టు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిపోతుంది మీ ఇద్దరు వాదన, అది ప్రాపర్ కాదు. 1 by 1 మాట్లాడండి ప్లీజ్. సైదా గారు మేక్ యూ పాయింట్. ఇంకా ప్యానలిస్ట్ రామ్మూర్తి గారు మాట్లాడాలి. ఇంకా పర్ఫెక్ట్ గా మాట్లాడండి, గౌరవించి మాట్లాడండి. ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రికి గౌరవించి మాట్లాడు, ముఖ్యమంత్రికి గౌరవించి మాట్లాడు, ముఖ్యమంత్రిగా గౌరవించి మాట్లాడు. వాడలేదు ప్రధానమంత్రి ప్లీజ్ సహకరించాలి. ఏదైనా కోటమిని ఇంకా మాట్లాడాలి, సహకరించాలి. పాయింట్ వైజ్ మాట్లాడాలి, పాయింట్ బై పాయింట్ మాట్లాడండి ప్లీజ్. ప్లీజ్ సహకరించాలి. రైట్, ఇదే అంశంపై రామ్మూర్తి గారితో మాట్లాడదాం. ప్యానలిస్ట్ రామ్మూర్తి గారితో మాట్లాడే ముందు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చాలా అంశాల మీద మాట్లాడడం జరిగింది. వాటి మీద మనం డిబేట్, అదేది వాంటెడ్గా మాట్లాడారా లేదంటే ఒక పార్టీని డిఫెండ్ చేయడం కోసం మాట్లాడారా ఏంటి, వాళ్ళ పార్టీని కూడా డిఫెండ్ చేసుకునే క్రమంలో ఈ మాట్లాడారా అనేది మనం చర్చిస్తున్నాం. రైట్, రామ్మూర్తి గారు ఏపీలో రిజల్ట్ మీకు తెలిసే ఉంటుంది, అఖండ మెజారిటీ ఇచ్చారు. మీకు ఇస్తాను సైదా గారు మళ్ళీ మీకు ఇస్తాను. ప్లీజ్ మీ ఇద్దరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, పాయింట్ వైజ్ పాయింట్కి వెళ్ళండి ప్లీజ్. మీరు అలా మాట్లాడుకోవడం వల్ల మొత్తం సబ్జెక్ట్ డిబేట్ అవుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారుతుంది. కంటెంట్ అది కాదు. నేను చెప్తాను, మళ్ళీ ఇస్తాను మీకు. రైట్ రామ్మూర్తి గారు, ఏపీలో అఖండ మెజారిటీతో వాళ్ళు కూటమి గెలిచింది, ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇచ్చారు. అయినప్పుడు కూడా మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు ఆ విధంగా ప్రజా తీర్పుని కొద్దిగా అవమానపరిచేలా, కొంత అవహేళన చేసేలాగా మాట్లాడారేమో అన్న సెన్స్ కనిపిస్తూ ఉంది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? ఇక్కడ అందరికీ నమస్కారం. డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. వాస్తవానికి కేటీఆర్ గారు ఎక్కడెక్కడ ఏ పార్టీని పొగడడం కానీ, ఏ పార్టీని తిట్టడం కానీ అది జరగలేదని వాస్తవాలు కేటీఆర్ గారికి ఉన్న అంచనా ప్రకారం, ఆయనకున్న ఆలోచన విధానం మాత్రమే మీడియాతో పంచుకున్నారు. కానీ ఆయన ఎవరినో పొగిడి ఎవరినో అట్లంటే, నిన్నగాక మొన్న మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ వెంటనే ఇచ్చారు,
ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వలేదని మాట్లాడుతున్నారు. వాస్తవాలు మాట్లాడడంలో తప్పేం లేదండి. ఆయన వాస్తవాలు ఏంటి, మేము ఎందుకు వాళ్ళకు ఓట్లు వేసిరని ఎక్కడ అడగలే. జగన్ గారు కూడా 3 పార్టీలు ఏకమైనా గానీ గొప్ప గొప్ప పథకాలు ప్రవేశపెట్టినా గానీ 40% ఓట్ల శాతం తెచ్చుకోవడం మామూలు అది కాదు. చాలా గొప్పగానే ప్రయత్నం చేశారు. వీళ్ళు ముగ్గురు కూడా ఏకమైతే గెలిచారు తప్ప, అదే పవన్ కళ్యాణ్ గారు కనుక సపరేట్ గా పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా ఆయన ప్రతిపక్ష హోదా పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది, జగన్ గారు గెలిచేది. ఇక్కడ నిజంగా పావుగా షర్మిలా గారు అయ్యారు, షర్మిలా గారు ఎటుకాకుండా అయిపోయారు అనే ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడేది తప్ప ఎవరిని ఎక్కడ కించపరచలే. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. దీన్ని మీకు అనుకొని ఏదో చంద్రబాబు నాయుడు గారికో లేదా జగన్ గారికో లేదా ఇంకెవరికో ఇబ్బంది పెట్టే మాటలు కేటీఆర్ గారు చాలా క్లియర్ గా ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టలే. వాస్తవానికే తెలంగాణ రాష్ట్రంలో అక్కడ ఎవరు గెలిచినా మాకు ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ మొత్తం 60 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ పరిపాలించింది. అక్కడ నిజంగా కూడా జగన్ గారు ఈ 5 సంవత్సరాలు తను చేయాల్సినంత చేశారు. కేతిరెడ్డి గారు అన్నారు మీరు ప్రజలలో లేరు ఓడిపోయారు అని అన్నారు. కేతిరెడ్డి గారు ప్రజలలో ఉన్నాడు అయినా ఓడిపోయాడు అని అన్నారు. కానీ చాలా క్లియర్ గా ప్రతి మాట్లాడారు. ఇక్కడ మీరు కూడా అర్థం చేసుకోవాలా, బిఆర్ఎస్ పార్టీని మొత్తం తీసి బండకేసేం కొట్టలేదండి. 1.8% ఓట్ల మెజారిటీ తోటి మేము అధికారం కోల్పోయినాం. 39 మంది గెలిచారు. 39 మంది అంటే ప్రజల్లో తిరగలేదన్నట, ప్రజలకు అందుబాటులో లేరన్నట. ప్రజల్లో అందుబాటు ఉన్నారు కాబట్టి ఎవరో తిరగని ఎమ్మెల్యేలు ఓడిపోయారు, కానీ ప్రజలతో సంబంధాలు లేని ఓడిపోయి ఉండొచ్చు. కానీ మరి కేటీఆర్ గారు ఇన్నిసార్లు గెలిచారు, హరీష్ రావు గారు ఇన్నిసార్లు గెలిచారు, మా పార్టీలో ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు గెలుస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి కాబట్టే గెలుస్తున్నాం. కాబట్టి 1-2% అటు ఇటు కావడం వల్ల జరిగిన పొరపాట్లలో మేము చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక, జగన్ గారు కూడా అంతే చేసిన అభివృద్ధిని సరిగ్గా చెప్పుకోలేక, సరిగ్గా మానిటరింగ్ చేయలేక అభివృద్ధి జరగలేదని పక్కన పెట్టినట్టున్నారు రామూర్తి గారు. అక్కడ అభివృద్ధి జరగలేదనే పక్కన పెట్టినట్టున్నారు. అక్కడ అంటే కొంత సెన్స్ పొలిటికల్ రాజకీయ వర్గాల చర్చ మాత్రం చెప్తూ ఉన్నాను. సంక్షేమం చేశారు కానీ అభివృద్ధిని పట్టించుకోలేదనే ఒక ప్రాస్పెక్ట్ లోనే ఓడించారనేది రాజకీయ వర్గాల చర్చ. అక్కడ ఇప్పుడు ఆ రాష్ట్రంలో మనం చూస్తున్న కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా ప్రతి పేదవాళ్ళని అక్కడ చేర్చుకున్నారని అనుకుని చూసాము. ప్రతి పేదవారి ఇంటికి పథకం పోయేటట్టు ప్లాన్ చేసుకున్నారు. అభివృద్ధి ఎంత జరిగింది, ఎంతవరకు అదైంది అనేది మా రాష్ట్రం దాని గురించి మా కేటీఆర్ గారు కూడా ఏం చెప్పలే. మీ అభివృద్ధి బాగా అయింది, మీరు బాగా అది చేశారు, మొత్తం కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆత్మగౌరవం గురించే మాట్లాడారు. ఉద్యమకారుడిగా తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో ఒక మెంబర్ గా ఉన్నాం కాబట్టి మేము కొద్దిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాం, గల్ల ఎగరేసుకొని మాట్లాడతాం. తెలంగాణ రాష్ట్రం రావడానికి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి అసలు మొత్తం ఆగమైన పోయిన సంస్థల్ని, నాశనం అయిపోయిన సంస్థల్ని, మొత్తం వ్యవస్థల్ని ఇప్పుడు పునరుద్ధరించి దాదాపు 60-70 సంవత్సరాల నుండి జరిగిన మోసాలను మొత్తం ఒక దగ్గరకు తీసుకొచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధిని గ్రౌండ్ లెవెల్లో రామూర్తి గారు గ్రౌండ్ లెవెల్లో మీరు చెప్పినవన్నీ జరిగి ఉంటే రామూర్తి గారు గ్రౌండ్ లెవెల్లో మీరు ఇప్పుడు చెప్పిన అంశాలు మొత్తం కూడా గ్రౌండ్ లెవెల్లో జరిగి ఉంటే, నిజమై ఉంటే ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టేవాళ్ళే. జరగలేదు కాబట్టి పక్కన పెట్టారనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీకు తెలుసు మరి అలా జరగలేకుంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ లో గ్రామ స్థాయిలో ఎందుకు మాకు అవార్డులు ఇస్తారు, మున్సిపాలిటీలో ఎందుకు అవార్డులు ఇస్తారు, పర్ క్యాపిటల్ లో ఎట్లా అవార్డులు ఇస్తారు, వ్యవసాయంలో ఎట్లా అవార్డులు ఇస్తారు, రైతు బంధు, రైతు బీమా, ప్రతి దాంట్లో ఎట్లా అవార్డులు వస్తాయి మాకు? మేము పని చేశాము కాబట్టి అది చెప్పుకోలేక కొంత వెనకబడ్డం అనేది చాలా క్లియర్ గా మా నాయకుల దగ్గర తెలిసింది. ఎందుకంటే చెప్పుకోలేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు అర్థమైపోయింది. అందుకే నేను మొన్న కూడా మీ టీవీ ద్వారానే చాలా మందికి తెలియజేశాను, రాముని పాలన తెలియాలంటే ఇక రావణాసురుడు ఏలాలి. కాబట్టి ఇప్పుడు రావణాసురుని పాలన నడుస్తుంది. అప్పుడు కేసీఆర్ గారు రావణ పరిపాలన ఎలా ఉంటుందో, ఇప్పుడు రాముడి పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాలు తెలుస్తుంది. అదే మేము చెప్తున్నాం. కాబట్టి నేను ఎవరిని కించపరిచే ఉద్దేశంతో కానీ ఆ రాష్ట్ర భాగంలో మనకు అది కావాలా ఇది కావాలని కోరే వాళ్ళం కానీ మేము అడిగాం, అప్పుడే అడిగినాం.
మా ఉద్యమంలో కూడా పాటలు పాడుకున్నాం. గుంటూరులో మా గుంటెడు జాగ అడిగినామా, విశాఖపట్నంలో మేము వీసమంతా కోరినామని పాటలు పాడుకున్నాం. ఆ రాష్ట్రంతో సంబంధాలు కూడా మాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తెలుగు వారిగా అంతా కలిసే ఉంటాం కాబట్టి రాష్ట్రం విడిపోయింది. అందరం బాగుపడాలి, అందరం అభివృద్ధి చేయాలి, అభివృద్ధి కావాలి. రెండు రాష్ట్రాలలో ఉన్న చిన్న చిన్న తగాదాలు కూడా పోవాలని కేటీఆర్ గారు కోరుకున్నారు తప్ప ఎవరు ఆ రాష్ట్రం మొత్తం ఆగమైపోవాలి, ఓన్లీ మేమే పెరగాలని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇక్కడ బతికే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసే కూడా ఒక్క మాట కూడా ఈ 10 సంవత్సరాలలో అనలేదు. కడుపులో పెట్టి సాదుకున్నాం. అన్ని రకాల అంత మంచి మెజార్టీ ఇచ్చారు. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఈ మొత్తం పొలిటికల్ కాంటెక్స్ట్ లో చూసినట్లయితే మీ పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ ఎదుగుదలకి, రాజకీయ ఎదుగుదలకి ఖచ్చితంగా టీడీపీ పార్టీ కీలక పాత్ర పోషింది అనేది ఓపెన్ ఫ్యాక్ట్. ఆ పార్టీని కానీ ఇప్పుడు ఆ పార్టీని లీడ్ చేస్తున్న చంద్రబాబుని కానీ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏదో పెద్దగా పరిచయం లేని, పెద్దగా క్లోజ్నెస్ లేని వ్యక్తిని మాత్రం డిఫెండ్ చేసుకున్న పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అంటే వైసీపీ కావచ్చు, వైసీపీ పార్టీ అధినేత కావచ్చు. ఎవరు అన్నారు రాకున్నా మేము మోడీ గారిని ఎందుకు వ్యతిరేకించడం? ఇప్పటికి కూడా ఈ రోజు కూడా ఏమంటాడు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు అని అంటారు. ఆ మోడీ గారు అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఇంకా అవమానపరుస్తుంటే ఇంకా ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం కదా. ఇప్పుడు ఈయన నా అనుచరుడు, నా శిష్యుడు అన్న వ్యక్తులు ఈ నోటు కేసులో దొంగగా ఉన్న వ్యక్తిని, జైలుకు పోయిన వ్యక్తిని ఆయన కేసు నుంచి బయటపడాలి కాబట్టి ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీకి ఇంటర్నల్ గా ఇక్కడ నుండి రేవంత్ రెడ్డి గారి ద్వారా సపోర్ట్ చేయించారు కాబట్టి ఇక్కడ బీజేపీ 8 సీట్లు గెలుచుకోగలిగింది. అది తెలుస్తలేదు ఎవరికి. ఇది జరిగిందంతా ఆయన కన్సర్నర్ లో జరిగింది కదా. చంద్రబాబు నాయుడు గారు అలా చేయడం వల్లనే ఇక్కడ ఎక్కువ సీట్లు బీజేపీకి రావడానికి రేవంత్ రెడ్డి గారు కారణమయ్యారు. కాబట్టి ప్రతి దాంట్లో మేము ఎప్పుడైనా ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళం ఆత్మ గౌరవంతో మాట్లాడతాం, ఆత్మ గౌరవాన్ని చాటుకుంటాం తప్ప ఎక్కడ కూడా మా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టము. తాకట్టు పెట్టేది కాంగ్రెస్, బీజేపీ నాయకులు, తాకట్టు పెట్టేది తెలంగాణ ప్రజల ఆస్తుల్ని, మొత్తం ఆకాంక్షల్ని తాకట్టు పెడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఆకాంక్షలు, అందుకే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారన్నా. ఆత్మగౌరవం దాటి ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. అందుకే ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు. అదే మీరు కూడా మీరు కూడా ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు కదా. మీరు కూడా అధికారం ఎవరికి సొంతం కాదు. వెంకటేష్ గారు, రామూర్తి గారికి ఒక చిన్న అంశం చెప్పాలి. ఒక ఛాన్స్ వెంకటేష్ గారు. సూర్యనారాయణ గారు మీరే మాట్లాడండి. సూర్యనారాయణ గారు వాళ్ళ దానిలో వినపడుతుంది సార్, మీరు ఏమంటున్నారు? ఫణేంద్ర గారు, రామూర్తి గారు ప్లీజ్ సహకరించాలి. ఫణేంద్ర గారు, రామూర్తి గారు ప్లీజ్ 1 by 1 ప్లీజ్. సూర్యనారాయణ గారు మేక్ యూ పాయింట్. సూర్యనారాయణ గారు అంతే తప్ప చెప్పండి సార్. రైట్. సూర్యనారాయణ గారు మేక్ యూ పాయింట్. చెప్పండి సార్. వెంకటేష్ గారు, రామూర్తి గారు చెప్పిన పాయింట్ తో ఏకీభవిస్తారా సూర్యనారాయణ గారు? సార్ ఇప్పుడు రామూర్తి గారు ఒక మాట అన్నారు ఇందాక చక్కగా. మన రామూర్తి గారి టోటల్ సందేశంలో నాకు ఒక మాట బాగా నచ్చింది. రాముడు పరిపాలిస్తే కానీ రాముడు విలువ తెలియదని. అలాగే రాష్ట్రంలో జగన్ పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు విలువ ప్రజలొక్కడికి తెలిసింది. అలాగే కూటమిగా చేయకుండా ఉంటే ఇండివిజువల్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా జగన్ గెలిచినాడని. ఇప్పుడు కూటమిగా చేసిన తెలుగుదేశంకి ఇచ్చారు, సీట్లు ఇచ్చారు. అంటే ఏంటి, ప్రజలు పూర్తిగా 5 కోట్ల మంది ప్రజలు కూడా తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి రాక్షసుని వ్యతిరేకించారు. కేటీఆర్ గారు వాళ్ళ పార్టీ రామూర్తి గారు చెప్పినట్టుగా రాముడి పరిపాలన ఈ 5 ఎన్నో ఆలోచకాలు చూసినటువంటి ప్రజలు సంపూర్ణంగా తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ వ్యతిరేకించడం అంటే ఎవరికి ఇక్కడ అఖండ వచ్చింది, అది కూటమిగా వచ్చినా ఇండివిజువల్ గా వచ్చినా. ఎందుకంటే మా సోదరుడు శేష్ గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు వ్యతిరేక ఓటు చేయకూడదని. అలాగే అభివృద్ధిని కాంక్షించి బీజేపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ కూటమిగా మేము పోటీ చేయడం జరిగింది. అట్లాగే మరి ఇంకొక విషయం కూడా మాట్లాడారు ఇందాకైనా. కేటీఆర్ గారు ఎందుకు చంద్రబాబు గారిని వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్ గారు? మరి కేసీఆర్ గారు
రాజకీయంగా ఒక స్టేజ్కి ఎదిగారంటే ఖచ్చితంగా చంద్రబాబు గారు చంద్రబాబు సపోర్ట్ చేశారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు శిష్యుడే. కానీ కేసీఆర్ గారు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే కేసీఆర్ గారికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్ర రాష్ట్ర వాటికి కావాల్సినటువంటి ఆస్తుల్ని తెలంగాణలో ఒక ఇంటికి వదిలేశారు. ఆయన వదిలేసేసి రాజస్థాన్ వాడు కాపాడుకున్నాడు. కానీ చంద్రబాబు గారు మళ్ళీ తెచ్చారు, మళ్ళీ అడుగుతారేమో అని ఒక భయం. అలాగే చంద్రబాబు 14 మంది ఇక్కడ అభివృద్ధి చేసినప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్ భూమి సూర్యనారాయణ గారు మీ వాయిస్ క్లారిటీ లేదు, చెక్ చేసుకుని ఒకసారి. సూర్యనారాయణ గారు ప్లీజ్ లిసన్ టు మీ ఫస్ట్. సూర్యనారాయణ గారు మీ వాయిస్ ప్రాపర్గా లేదు, చెక్ చేసుకోండి ఈ లోపల. రైట్ శేషు గారు ఒకటే ఆన్సర్, ఒకటే క్వశ్చన్, సూటికి వచ్చిన అంత ర్యాపో అంటే కంపారిటివ్ చంద్రబాబుతో పోల్చుకుంటే ఎందుకు వైసీపీతో అంత క్లోజ్గా బీఆర్ఎస్ ఉంటుంది కదా, లేదంటే ఆ పార్టీ అధినేత కావచ్చు, ఆ పార్టీ నేతలు కావచ్చు, కొంత క్లోజ్ ర్యాపో చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైనా అండర్స్టాండింగా, లేదంటే ఎన్నికల సమయంలో జరిగిన ఏదైనా హెల్పింగ్ నేచరా, ఏంటి అసలు ఏదై ఉండొచ్చు అంటారు? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎందుకు కేటీఆర్ ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అనేటటువంటి విషయం మీద రెండు అభిప్రాయాలు. ఒకటి ఏంటంటే సహజ రాజకీయ వైరము టిఆర్ఎస్ పార్టీకి టీడీపీకి ఉన్నది. రెండోది భవిష్యత్ రాజకీయ అవసరాలు. ఈ రెండు అంశాలతోటే కేటీ రామారావు గారు ఈ మాటలు మాట్లాడారు. మొదటి దానికి ఆన్సర్ చెప్తున్నాను. 2001లో టీడీపీని వదిలి కేసీఆర్ బయటకు వస్తున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు వైఖరితో పాటు తెలంగాణ కావాలనేటటువంటి ఆకాంక్షతోటే కేసీఆర్ బయటకు వచ్చారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించుకుంటూ వస్తున్నారు కేసీఆర్ అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. మీరు చూడండి, 2014 ఎన్నికల్లో కూడా 2018 శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు తెలంగాణ వచ్చి మహాకూటమిని ఏర్పాటు చేసిండు కాంగ్రెస్ తో కలిసి. అంటే కేసీఆర్ ని ఓడించటం అనేటటువంటి ఒక ఆబ్జెక్టివ్ తోటి పొత్తు పెట్టుకుంటూ మహాకూటమి పెట్టుకున్నాడు అనేటటువంటి ఒక రాజకీయ వైరము కేసీఆర్ లో బలంగా ఉంది. అందుకే 2018లో కేసీఆర్ గెలిచిన తర్వాత 2019లో ఆంధ్ర శాసనసభ ఎన్నికలు జరిగే సందర్భంలో చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని కేసీఆర్ వ్యాఖ్యానం చేశారు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి కేసీఆర్ సహకరించారు అనే విషయాన్ని మనం గమనించాలా. అంటే ఈ రాజకీయ వైరం ఇలా కొనసాగుకుంటూ వచ్చింది 2001 నుంచి. మీకు 2020 మొన్న శాసనసభ 2024 శాసనసభ ఎన్నికల ముందు కూడా కేసీఆర్ ఒక మాట అన్నారు, ఆంధ్రాలో ఎవరు గెలవచ్చే అవకాశం ఉంది అని అంటే జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందని చెప్పారు. కాబట్టి సహజ రాజకీయ వైరంతో టిఆర్ఎస్ పార్టీ గానీ, కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ చంద్రబాబు నాయుడిని వ్యతిరేకిస్తున్నారు. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2, మన బీఆర్కే న్యూస్ లో నేనే మొట్టమొదటిసారి దీన్ని రివీల్ చేస్తున్నాను. ప్యానలిస్టులు కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి సార్. ఇది రెండోది ఏంటంటే భవిష్యత్ రాజకీయ అవసరాలు. భవిష్యత్ రాజకీయ అవసరాలు ఏంటంటే మీరు చూడండి, దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే మనకి 2 కూటమిలు కనపడుతున్నాయి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, తర్వాత ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. ఈ 2 పార్టీల మధ్య దేశ రాజకీయాలలో ఒక ప్రధానమైనటువంటి పోటీ జరుగుతుంటే ఏ కూటమిలో లేనటువంటి పార్టీలు, టిఆర్ఎస్ దారుణమైన ఓటమి, వైఎస్ఆర్ దారుణమైన ఓటమి, బీజేడీ దారుణమైనటువంటి ఓటమి, శిరోమణి అకాలీదళ్ పార్టీ దారుణమైనటువంటి ఓటమి. అంటే ఒక బలమైనటువంటి 5 పార్టీలు ఏ కూటమిలో లేకపోవటం వల్ల మొన్నటి లోక్సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో దారుణమైన ఓటమి చెందాయి. మీకు నవీన్ పట్నాయక్ ఓడిపోయారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, కేసీఆర్ ఓడిపోయారు, తర్వాత శిరోమణి అకాలీదళ్ నేత బల్వీందర్ సింగ్ ఓడిపోయారు. ఈ 5 పార్టీలతో పాటు ఇంకొక కొత్త పార్టీ ఉంది, అది తమిళగా వెట్రి కళిగం. విజయ్ మీరు పాపులర్ హీరో, తమిళనాడులో పాపులర్ హీరో విజయ్ పెడుతున్నారు. ఈ 6 పార్టీలు ఇంతవరకు ఏ కూటమిలో లేవు. భవిష్యత్ రాజకీయ అవసరాలతో ఈ 6 పార్టీలు కలిసి ఒక థర్డ్ ఫ్రంట్ ఏర్పాటైతే ఆ రెండు కూటమిలకి ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి తోటి భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం టిఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్ ఒక అంశాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయినా సపోర్ట్ చేసేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. మీరు 5 పాత పార్టీలు, ఒక కొత్త పార్టీ, ఈ 6 పార్టీలు గనక ఏ కూటమిలో లేవు, భవిష్యత్తులో ఇది ఒక థర్డ్ ఫ్రంట్ గా గనక ఏర్పాటైతే ఇండియా కూటమికి, ఎన్డీఏ కూటమికి ఒక బలమైనటువంటి 3వ కూటమిగా వస్తుంది. ఎందుకంటే కేసీఆర్ చాలా చాలా బలమైనటువంటి నాయకుడు.
జగన్మోహన్ రెడ్డి బలమైనటువంటి నాయకుడు, బిజు జనతాదళ్ నవీన్ పట్నాయక్ బలమైన నాయకుడు, విజయ్ చాలా పాపులర్ హీరో, తర్వాత శిరోమణి అకాలీదళ్ కూడా పంజాబ్ లో బలం ఉంటుంది. ఈ 6 పార్టీలు కూడా భవిష్యత్తులో ఒక బలం పుంజుకునే అవకాశం ఉంది, బలమైన పార్టీలు కాబట్టి ఖచ్చితంగా ఒక వేదికపై రాజకీయంగా ఒక బలమైన కూటమి అవుతుంది. రైట్ సైదా గారు, ఈ పాయింట్ ఫణీంద్ర గారు చెప్పిన ఇంట్రెస్టింగ్ పాయింట్ నిజంగానే కొంత ఆసక్తిని రేపుతూ ఉంది. ఆయన పాయింట్ వైజ్ పాయింట్ చెప్పారు. ఇది నిజంగా ఈ థర్డ్ ఫ్రంట్ కాంబినేషన్ ప్రత్యామ్నాయం అంటే ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా ఒక శక్తి ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉందా? సైదా గారు. వెంకట గారు, మన పొలిటికల్ అనలిస్ట్ శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు ఒక మంచి అంశాన్ని మన డిబేట్ దృష్టికి తీసుకొచ్చారు. సంతోషం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీగా మార్చారు పెద్ద ఆయన కేసీఆర్ గారు. మనందరం చూసాం. ఏదైతే తెలంగాణ ఉద్యమ పార్టీ ఆ రోజు భావోద్రేకాలు, తెలంగాణ ఉద్యమం అని చెప్పి, చావైనా రేవైనా తెలంగాణతోటే అని చెప్పి ఆ రోజు మరి కేసీఆర్ గారు గొప్ప గొప్ప మాటలు చెప్పి ఆ రోజు ఎన్నికల్లోకి వెళ్ళాడు. ప్రజలు నమ్మారు, ఓట్లు వేశారు, గెలిపించారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన పాత్ర తీసుకొని రాష్ట్ర విభజనకి సహకరించేటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. అయితే ఆయన ఏం చేశాడంటే, 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కేసీఆర్ గారు ఒక ఆత్మ గౌరవం అనండి, ఆత్మ విశ్వాసం అనండి, సమయం మించిపోతుంది సైదా గారు, కొంచెం త్వరగా కంక్లూడ్ చేయాలి. చేస్తున్నాను. ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా మనం కూడా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. ఆంధ్రప్రదేశ్ లో కూడా కొంతమంది పార్టీలో చేరారు. పక్క రాష్ట్రం మహారాష్ట్రకి వెళ్ళి పెద్ద సభలు నిర్వహించాడు, పార్టీలో చేర్చుకున్నాడు. ఆయన మన తెలంగాణ నుంచి వందలాది కార్లతో ర్యాలీ నిర్వహించాడు. మహారాష్ట్రలో, బాంబేలో మనం ఎన్ని చూసాం. అయితే ఇప్పుడు పెద్దలు శేషు గారు చెప్పిన దానికి ముందు కంటే కూడా ఆయన చేశాడు, ఒక వ్యూహం పన్నాడు. ఆ రోజు ఎందుకు చేశాడంటే, బీజేపీని ఏదో ఒక విధంగా నయానో భయానో భయపించాలా, ఈ కూటమికి నేను నాయకత్వం వహించాలా. కాంగ్రెస్ కొంత ఆ రోజు 44 సీట్లతోటి 54 సీట్లతోటి ఉంది. ఈ మిగతా పార్టీలన్నిటి కూడా మమతా బెనర్జీ కానివ్వండి, శరద్ పవార్ కానివ్వండి, స్టాలిన్ కానివ్వండి, ఈ మీ ఇందాక మీరు చెప్పినటువంటి 6 పార్టీలతో పాటు దక్షిణ భారతదేశం పార్టీలందరినీ కూడా కూడగట్టి ఒక పెద్దన్న పాత్ర పోషించాలన్నటువంటి ఆలోచనతో ఆయన ఆ రోజు ఒక ప్రయత్నం చేశాడు. చివరికి ఆయన చావు తప్పి కన్నులోటు పోయినట్టు ఆయన సొంత రాష్ట్రంలోనే ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి పదవీచ్యుతుడయ్యాడు. 39 స్థానాలకే పరిమితం అయిపోయినటువంటి విషయం మనం చాలా స్పష్టంగా చూసాం. అయితే ఈయనతో స్నేహం చేసినటువంటి పార్టీలు మనం చూసాం. ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి పార్టీ గౌడ్ గారి పార్టీ మరి ఈయనతో కలిసి ప్రయాణం చేసిన ఆ రోజు. ఆయన అక్కడ కర్ణాటకలో ఎన్నికలు జరుగుతుంటే కనీసం ప్రచారానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఇవన్నీ చూసాం. తర్వాత జరిగినటువంటి వెంకట గారు ఒకటి కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కేసీఆర్ గారు మంచి వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త. ఆయన వ్యూహాలు పన్నటంలో సిద్ధహస్తుడు, భావోద్రేకాలను రెచ్చగొట్టడంలో ఎక్కడా తీసుకున్నటువంటి మనిషి. ఆయన దగ్గర ఉన్నటువంటి పెట్టుబడి ఏంటంటే రాజకీయాల్లో ఒక మంచి స్పీకర్, ఎమోషనల్ స్పీకర్, సమాజాన్ని ఉవ్వెత్తున నిద్రలేపినటువంటి వ్యక్తి అతను. హ్యాట్స్ అప్ టు కేసీఆర్, దానికి మనం ఒప్పుకోవాల్సిందే. అయితే ఆయన ఏ విధంగా అయితే కుటుంబ పాలనకి వెళ్ళిపోయాడో, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆయన కుటుంబానికి ఉద్యోగాలు తెచ్చుకున్నాడో, ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కాసుల ప్రాజెక్ట్ ఎప్పుడు మార్చాడో, బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి వాళ్ళ బంగారు కన్క్లూడ్ చేయండి వెంకట గారు, ఒక్క నిమిషం. రామూర్తి గారు ఫైనల్ వర్డ్స్ తీసుకోవాలి, అందుకోసం ప్లీజ్ తీసుకున్నా సమయం ఇందాక ఎందుకు చెప్తున్నానంటే చూసాం, ప్రజలు ఈయన పరిస్థితిని గమనించారు. కేసీఆర్ గారు ఆయన కుటుంబానికి ఆయన చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీని టిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి, నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. దళితులకి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు. ఎక్కడ చేశాడండి ఇవన్నీ? ఎంతో మంది, దాదాపు 1200 మంది యువకులు బలిదానాలు చేసుకున్నారు తెలంగాణలో. ఆ కుటుంబాలను ఏమన్నా ఆదుకున్నాడైనా? ఎక్కడన్నా వాళ్ళని పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, భూములు ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి,
ఆ కుటుంబానికి ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం కానివ్వండి, ఎక్కడైనా ఒక కార్యక్రమం చేశాడా? ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు. ఫణీంద్ర గారు, కేవలం సైద్ గారు ప్లీజ్ సైద్ గారు, ఫణీంద్ర గారు అయిపోయింది. చాలా తక్కువ సమయం ఉంది. మాటలు కూడా బిఆర్ఎస్ ఈయన చేసినటువంటి పొరపాట్ల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డిని కూతురు యొక్క వివాహ కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా జైలు వేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఇతను ఈరోజు అనుభవిస్తున్నాడు. కర్మ సిద్ధాంతం అంటారు మనం చూడండి. ఈ రోజు ఆయన కూతురు స్వయంగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి పరిస్థితి. కేటీఆర్ తెలివిగలడు అనుకుంటే ఆయన పరిస్థితి ఏమైందో మనం చూస్తా ఉన్నాం. పరిస్థితి ఏమైందో మనం చూస్తా ఉన్నాం. సరే ప్రజల యొక్క ప్రత్యామ్నాయ శక్తి ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా? ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోకుండా ఎవరైతే ఇబ్బందులు పడిపోతారో వాళ్ళ అహంకారంతో ప్రవర్తిస్తారో కేసీఆర్ లాగా జగన్ లాగా మరి ఇంటికే పరిమితం అవటం ఖాయం. ప్రజాభిమానాన్ని పొందాలి, ప్రజల యొక్క గౌరవాన్ని పొందాలి, ప్రజా సంక్షేమాన్ని కట్టుబడాలి, దాంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలి, ప్రతిపక్షాలని గౌరవించాలి. ఫైనల్ వర్డ్స్ వెరీ షార్ట్ ఆన్సర్ ఫణీంద్ర గారు, ఫైనల్ కంక్లూడింగ్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించే అవకాశం ఉందా? ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఏదైతే 6 పార్టీలు ఉన్నాయో అందులో భవిష్యత్ అవసరాల దృష్ట్యానే కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇటువంటి వ్యూహాలు చేస్తూ ఉన్నారా? అస్సలు 100% అలాంటి ఆలోచన ఉంటుంది. మొదట్లోనే కేటీఆర్ గారు చెప్పారు, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మేము వేలు పెట్టాము, మాకు సంబంధం లేదు అన్నారు. సో ఇందాక శేషన్న చెప్పినట్టు 100% ఫ్యూచర్ లో ఈ యొక్క కూటమి వల్ల ఏదో ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేద్దాం అనే విషయంలో ముందుకు వెళ్తున్నామని చెప్పడం అది ఎప్పుడు జరగదు. ఇందాక ఆల్రెడీ మన కేసీఆర్ గారు చేసినటువంటి విధానాలన్నిటి కూడా చెప్పేశారు. కాబట్టి ఇంత అవసరమూ లేదు, ఇంత జరిగినటువంటి పరిస్థితే లేదు. మొన్నదానికే మొగుళ్ళేడు ఇక కడదానికి ఏమొస్తుంది అన్నట్టుగా ఎట్టి పరిస్థితిలో జరగదన్న. ఈ రోజున ఇండియా కూటమి అనే దానికే లేదు, ఇక కొత్త ప్రత్యామ్నాయానికి ఎవరు ఆదరిస్తారన్న. రామూర్తి గారు ఫైనల్ వర్డ్స్. కంక్లూడింగ్ రిమార్క్స్ రామూర్తి గారు. వీళ్ళందరూ అధికారము శాశ్వతం అనుకుంటున్నారు, వీళ్ళు కూడా ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చారని అనుకుంటున్నారు అనేది మర్చిపోతున్నారు. ఇప్పుడు పోటీ చేసిన కాడల్లా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పోటీ చేసిన కాడల్లా గెలిచాడు. కాబట్టి 5 సీట్లున్న తెలంగాణలో అధికారంలోకి వచ్చిండు. కాబట్టి వీళ్ళు అధికారం శాశ్వతం అని అనుకోకూడదు. ఖచ్చితంగా కేసీఆర్ గారి మౌనం ఒక మహాసముద్రం లాగా ఉప్పనిలాగా తయారవుతుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ఈ 2 రాష్ట్రాలలో తెలంగాణ అన్ని రకాలుగా ఆకాంక్ష అభివృద్ధిని చేసే సత్తా కేసీఆర్. మీరు ఉన్నంత కేసీఆర్ గారి కంటే థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. సమయం మించిపోతుంది, అందువల్ల కంక్లూడ్ చేస్తాను. సారీ అందరికి కూడా, ఫణీంద్ర గారికి, అదేవిధంగా సూర్యనారాయణ గారికి, రామూర్తి గారికి, అదేవిధంగా షేక్ సైదా గారికి, విశ్లేషకులు శేషు గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అఫ్కోర్స్ భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉన్నా సరే మొత్తానికైతే కొంత శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్లో అయితే రాజకీయం అయితే నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.